డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయని అడుగుతూ ఉంటుంటారు సార్. ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024 20 అక్టోబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో ఉంటుందండి. అలాగే 27 అక్టోబర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. 3 నవంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఓకే. 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా. షూర్ సార్. ఇంకా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే 22 డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే. వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్. దాని గురించి వివరణ ఇస్తాను. 671వ ఎపిసోడ్. సో దానికన్నా ముందు లాస్ట్ ఎపిసోడ్ నేను మీతో చేసినప్పుడు మనసుకి అనుసంధానం చేసుకునేలా మన థాట్ ప్రాసెస్ కావచ్చు, మన సంకల్పాలు కావచ్చు ఉండాలి. ఋతుంబర ప్రజ్ఞ గురించి మీరు ఒక వీడియో చేయడం జరిగింది. నో వర్డ్స్. అసలు ఆ వీడియో గురించి ఒక 10 సార్లు నేను కూడా చూస్తాను ఆ వీడియో మళ్ళీ. అంత బాగా అనిపించింది. మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో మన మనసులో నుంచి వచ్చే ఆలోచనలే మన మనసుతో మాట్లాడే ప్రక్రియ ఋతుంబర ప్రజ్ఞ. ఎలా అంటారు, మన మనసులో మన ఆలోచనలు ఏవైతే ఉంటూ ఉంటాయి, మన మైండ్లో ఏవైతే కావాలి అని కోరుకుంటూ ఉంటామో కోరిక అని చెప్తూ ఉంటుంటాం, ఆ కోరికను ఎలా అనుసంధానం చేయాలి అంటారు మనసు? ఇక్కడ విచిత్రం ఏందమ్మా అంటే ఈ ఋతుంబర ప్రజ్ఞ మీద నేను ఇప్పటికి ఒక 5-6 వీడియోలు చేశాను. సేమ్ ఇదే సబ్జెక్ట్. అది తరగని సబ్జెక్ట్. అది మళ్ళీ నాకే అనిపిస్తుంది, చెప్పినప్పుడల్లా కొత్తగా నాకే అనిపిస్తుంది, ఇంకేదో కొత్తగా నేనే తెలుసుకుంటున్నా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మధుర అనుభూతి అలాంటిది. దాని ఎక్స్పీరియన్స్ అయినప్పుడే తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే ముందుగా మన సబ్జెక్ట్లోకి రావాలి. నేను ఇప్పుడు మహిళల గురించి కూడా మనం వీడియోలు చేసినప్పుడు మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ మీకు సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పక్కన పెట్టాలన్నా. ఓకేనా? తర్వాత ప్రేమ, ఆప్యాయత, జాలి, కరుణ, దయ మన సబ్జెక్ట్లో ఉండవన్నాను. ఇవి కాకుండా నీ యాటిట్యూడ్ని నువ్వు మార్చుకొని నువ్వు ఉన్నతంగా మార్చడానికి కొన్ని మీరు అలవాటు చేసుకోవాలి. ఒకటి, నిజాయితీ ఉండడం నేర్చుకోవాలి. వీలైనంత మన సబ్జెక్ట్లోకి అడుగు పెడితే నిజాయితీ ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నిజాయితీని నువ్వెంత నిరూపించుకుంటావో, నువ్వెంత నిజాయితీగా ఉంటావో అంత స్వచ్ఛత అనేది నీకు అలవాటు అవుతుంది. ప్యూరిటీ అనేది అలవాటు అవుతుంది. ఇప్పుడు మనం ఒక అబద్ధం ఆడామనుకోండి, ఆ అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాలి నువ్వు తప్పించుకోవడానికి. ఉన్న నిజం చెప్పేసావు అనుకో, తప్పేముంది, అక్కడికి అయిపోతుంది కదా అది. ఓకే, ఫస్ట్ నిజాయితీ, దాంతో స్వచ్ఛత వస్తుంది. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఏదైనా మనం కళ్ళలోకి చూసి మాట్లాడగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఎంత పెద్ద బాస్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎందుకంటే నువ్వు కళ్ళలోకి చూసి ఎప్పుడు మాట్లాడుతావు? నువ్వు ఫస్ట్ నిజాయితీ ఉంది, స్వచ్ఛత ఉంది, అప్పుడే నువ్వు మాట్లాడుతావు. ఇవి రెండు లేనప్పుడు అది చేయలేవు నువ్వు. అర్థమైందా? కాబట్టి మనకేం కావాలి? ఫస్ట్ నిజాయితీ కావాలి, స్వచ్ఛత కావాలి. 3వది కళ్ళలోటి సూటిగా చూసి మాట్లాడే మనస్తత్వం కావాలి. ఓకేనా? 4వది ఏంటంటే వీలైనంత మట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో తప్పని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడొచ్చు అని మన శాస్త్రం ధర్మని చెప్పింది. ఓకేనా? మాన ప్రాణాదులందు అబద్ధం ఆడవచ్చు అని చెప్పేసి. దీనికి ఒక ఋషి కూర్చున్నాడు. ఆ ఋషి కూర్చుంటే అటు నుంచి వేటగాడు వచ్చాడు. ఓకేనా? ఆ పందిని వేటాడుతూ వచ్చాడు. సడన్గా ఆ ఋషి యొక్క ఆశ్రమానికి వచ్చింది. అది వచ్చాడు, పక్కకి వెళ్ళి తాక్కుంది. ఇప్పుడు ఆ వేటగాడు వచ్చి అడిగాడు, ఏమయ్యా నీకు ఇది పంది కనిపించిందా, ఇటు వచ్చింది అని. కనిపించింది చెప్తే దాన్ని చంపేస్తాడు. కాబట్టి దాని ప్రాణాన్ని కాపాడాలి. ఆయన ఒకటే మాట అన్నాడు కదా, చూసింది చెప్పలేదు, కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడేది చూడలేదు, నేనేం చేయాలని. అబ్బా, చూసింది చెప్పలేదు, చెప్పేది చూడలేను. ఎంత ఈజీగా తప్పించుకున్నాడు ఆయన. అర్థమైందా? అంటే మాన ప్రాణాదులందు బొంకవచ్చు. అర్థమైందా? అలా కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో అబద్ధం ఆడడం తప్ప ప్రతిసారి అబద్ధం ఆడడం వల్ల ఎటు వల్ల ముందు మనం చీప్ అయిపోతాం. కాబట్టి ఇదాన్ని తగ్గించుకోవాలి. అర్థమైందా? వీలైనంత మట్టికి చాలా శుభ్రంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరు ఒక ధనవంతుని చూస్తే ఎప్పుడు కూడా ట్రిమ్గా ఉన్నతంగా కనిపిస్తాడు. ఎందుకు ఉండాలంటే నువ్వు ధనవంతుడు కావాలనుకున్నప్పుడు నీకు వీటితో పాటు నువ్వు ఇంకొకటి అనుకోవాలి. ఏంటంటే నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే బయటకు రావాలి. దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సితారా సినిమా చూసారా మీరు? శరత్ బాబు ఉంటాడు, సుమన్ ఉంటాడు, ఆ అమ్మాయి హీరోయిన్ ఉంటుంది. అతను బాగా ధనవంతుడు శరత్ బాబు, బాగా జీవించినవాడు. తర్వాత లాస్ అయిపోతారు. కానీ ఆయన బయటకు వచ్చేప్పుడు కూడా ఎప్పుడు బయటకు వచ్చినా సరే, జనాలు వచ్చినప్పుడు చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు కోట్ వేసుకొని వస్తాడు. కోటు లోపల చినిగిన బట్టలు ఉంటాయి.
అర్థమైందా? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలాగే బయటికి రావాలి. నువ్వు ధనవంతుడు అనుకున్నప్పుడు నీ యొక్క యాటిట్యూడ్ నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది, బయటకు వస్తే అందరు నేను ఎలా అనుభవించుకుంటారో నువ్వు అలా మెల్లిమెల్లిగా బయటికి రావడం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడు కదా అది నిజం చేస్తుంది విశ్వం అనేది. అర్థమైందా? సూక్ష్మం అర్థమైందా? అర్థమైంది సార్. నేను షాక్లో ఉన్నాను అసలు. ఎస్, నువ్వు ఎలా బయటకు రావాలనుకున్నావు అలాగే రావాలి. నేను ఎలా చూడాలనుకుంటున్నారు జనాలు అలాగే నువ్వు బయటికి రావాలి. అంతేగాని నీకు అనారోగ్యం వచ్చింది, లేకపోతే నువ్వు బాగాలేవు, నీ పరిస్థితి బాగాలేవు, అలా నువ్వు బయట నువ్వు కనిపించడానికి మన పరిస్థితిని ఎప్పుడు బయటకి కనిపించేలా ఉంటుంది. బయట పెట్టదు. ఇప్పుడు కరెక్ట్ అర్థమైంది మీకు. ఎప్పుడు కూడా ఇట్లా బయట పెట్టడానికి లేదు. శోభన్ బాబు ఉన్నారు, ఆయన గారి సినిమాలు మధ్యలో ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే ఆయన 7 జిల్లాలకు అందగాడు అప్పట్లో. అవును, అది ఆయన పేరు మోసిన అందగాడు. మధ్యలో ఆపేశాడు ఆయన. ఆయన ఎందుకు ఆపేశాడు? బయటికి కూడా రాలేదు ఆయన. ఎందుకు ఆపేశాడు అంటే శోభన్ బాబు అంటే ఇలా ఉంటాడు అనేది అందరికీ నోటెడ్ అయిపోయింది మైండ్లో. అలాంటిది ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు, నాకు బట్టతల వచ్చేసింది, నా పళ్ళు ఊడిపోయినాయి, అసహ్యంగా నేను కనిపించదు. అసలు ఆ ముద్రనే కనిపించకూడదు. నాది ఏదైతే రూపం ఉందో ఆ రూపం అలా నిలిచిపోవాలి, అలాగే కనిపించాలి. కాబట్టి శోభమానంగానే ఒక మీకు ఫీల్ ఏం రావాలంటే భలే ఉంటాడు హ్యాండ్సమ్ అనేది ఆ పిక్చరే ఉంటుంది సార్ ఇప్పటికీ మనం అదే. ఆయన మళ్ళీ రాలేదు సినిమాలో, అందుకే కొద్దిగా వీక్ అయిపోయినాడు, ఏజ్ కాగానే రాలేదు. ఆయన ఎంత బాగా ఆలోచించాడు. విజన్ అర్థమవుతుందా లేదా? నేను ఎలా కనిపించాలనుకున్నా అలాగే బయటకు వస్తాను, అక్కడికి ఆపేశాడు ఆయన. కాబట్టి మీరు ధనవంతులు అనుకున్నారా, అలాగే బయటికి రండి. అర్థమైందా? నీ పరిస్థితులు ఎవరికి చెప్పకండి, నీ దుర్భర పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఎవరికి చెప్పకండి. ఓకేనా? ఫస్ట్ నిజాయితీ, తర్వాత ప్యూరిటీ, స్వచ్ఛత, తర్వాత మీ యాటిట్యూడ్, ఇలా ఒక్కొక్కటి. మూడోది మన కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడడం, అలాగే అబద్ధాలు ఆడకపోవడం, వీలైనంత శుభ్రంగా ఉండడం. ఈ 5 కరెక్ట్ మెయింటైన్ చేయండి. డెఫినెట్గా సార్. ఈ 5 కనీసం ఒక 6 నెలలు మెయింటైన్ చేయండి. సూత్రాలు మన సబ్జెక్ట్లో డబ్బు రావాలి, మనం ధనవంతులం కావాలి, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఈ 5 మెయింటైన్ చేయండి పర్ఫెక్ట్గా. ఖచ్చితంగా 6 నెలల్లో మీరు ఏదైతే కోరుకున్నారో, ఎలా బయటకు రావాలనుకున్నారో అలాగే పరిస్థితులు మీకు తయారైపోతాయి. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ప్రతి ఒక్క ఆడియన్ కూడా పెన్ను పేపర్ తీసి ఎపిసోడ్ మళ్ళీ బ్యాక్ పెట్టైనా సరే చెప్పిన ఈ 6 సూత్రాలు ఒక 10 సార్లు రాయండి, 6 నెలలు ఫాలో అవ్వండి. మళ్ళీ ఇదే ఎపిసోడ్ కింద మీ ఎక్స్పీరియన్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వచ్ఛత, నిజాయితీ, అబద్ధం ఆడకపోవడం, కళ్ళలో సూటిగా చూసి శుభ్రంగా ఉండడం, మీరు ఎలా ఉండాలనుకున్నా అలాగే బయటికి రావడం, ఇది అసలు అది అల్టిమేట్ సార్. అల్టిమేట్ అది, మామూలు అల్టిమేట్ కాదు అది. మనల్ని మనం ఎలా చూపించుకోవాలనుకుంటున్నాం, మనల్ని ఎలా చూడాలనుకుంటున్నారు, మనం ఎలా అవ్వాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనమే తయారు చేసుకోవాలి. దాన్ని ఆ యాటిట్యూడ్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటూ, దాదాపు నా ఫాలోవర్స్ కానీ లేకపోతే నాకు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటాయనరా, నీకు అసలు బాధలు ఉండవా, నీ ముఖంలో డల్నెస్ కనిపించదా అంటారు వాళ్ళు. ఏమో నాకు తెలియదు, నేను ఎలా ఉన్నానో అలాగే బయటికి రావాలనుకున్నాను, అందుకే ఇలా ఉన్నా. నో వర్డ్స్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. నా అదృష్టం ఎపిసోడ్స్ నిజంగా వినడం, ఎందుకంటే ఎక్కడో ఏదో అదృష్టం చేసుకుంటేనే ఇలాంటివి సందర్భాలు వస్తూ ఉంటుంటాయి. అదృష్టం కాదు, మీరు పొందాలని ఉంది, మీకు తీసుకోవడానికి మీరు అర్హులు కాబట్టి మాత్రం ఈ సబ్జెక్ట్ అందుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.